హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే బచ్చల చారు అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడంతా చింతపండు నానబెట్టుకున్నాను కదా, అంతా పిసికేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కరివేపాకు కడిగి వేస్తున్నాను. ఇదంతా చింతపండు బాగా పిసుకుంటే, చింతపండు కొంచెం ఎక్కువ చేసుకుంటే ఓలిచారు అంత బాగుంటుంది. ఇదైతే ఇప్పుడైతే ఓలిచారు చేసి చూపిస్తాను మీకు. ఇది మనం బ్యాలు ఉడిపెట్టి వంచిన కట్టు. ఇంట్లోకి వేస్తున్నాను. కుక్కర్లో 2 విజిల్ పెట్టాను. ఇక్కడైతే ఒక టమాటా పండు వేసుకున్నాను పెద్దది. ఇది కూడా కడుక్కున్నాను. మనం ఇట్లా చేతితో విసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని నేను ఎట్లయితే చేస్తున్నాను. ఓలిచారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా వీడియోలో అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే మా వీడియోలు ఇంకా ముందుకు పోతాయి. కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. కారం తగినంత, మనకి ఎంత కావాలో అంత కారం వేస్తే ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. అంతే అండి, సింపుల్గా తొందరగా అయ్యే ఓలిచారు అయితే. ఒక 2 విజిల్ వస్తే తర్వాత వేస్తే అవుతుంది. చారు అయితే 3 విజిల్ అయితే వచ్చినాయి. విజిల్ వచ్చేసి చూపించలేదు, టైం లేదని. చూడండి, భక్షాల చారు అయితే అయ్యింది. ఇదైతే తర్వాత అయితే పెట్టేస్తాను. ఇంకా చూడండి, బచ్చల చారు అయితే అయ్యింది. ఓలికి చారు దీంట్లోకి మునక్కాయలు కూడా వేసినాను. మీకైతే మునక్కాయలు వేసేది చూపించలేదు. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసాను. విజిల్ అయితే ఒక 2 విజిల్ వస్తే అయిపోయాయి. అది కూడా చూపించలేదు. చూడండి, జీలకర్రలు వేసినాను, కొంచెం కరివేపాకు వేస్తాను. తర్వాత అయింది వేసేస్తాను. ఇంట్లోకి ఓలిచారు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇక్కడైతే బచ్చాలను ఎడగంట సింగా చేసేది చాలా ఉంది. ఓలిగ చారు అయితే రెడీ. ఓలిగి చారు.